వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ సెషన్‌లో మనం ఏప్రిల్ 7థ్, 8థ్ అండ్ 9థ్ 2025 న్యూస్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ పీడీఎఫ్ మీకు ఉచితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవటం మూలంగా సబ్జెక్ట్ మీద ఓవరాల్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, చూద్దామండి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆర్ఎన్ రవి గారి చర్యల మీద సుప్రీం కోర్ట్ ఈరోజు సంచలన తీర్పిచ్చింది. ఇది గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఖచ్చితంగా అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి అంశం. గవర్నర్ అధికారాలు అనేవి తరచుగా మన దేశంలో వివాదాస్పదం అవుతున్నాయి. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ యొక్క చర్యల మీద సుప్రీం కోర్ట్ ఒక సంచలన తీర్పు వెలువరించింది. చూడండి ఫ్రెండ్స్, తమిళనాడు శాసనసభ ఒక 10 బిల్లులను ఆమోదించి రాష్ట్ర గవర్నర్‌కి పంపింది. కానీ రాష్ట్ర గవర్నర్ ఆ 10 బిల్లులను అలాగే తొక్కిపెట్టారు. మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 గవర్నర్‌కి బిల్లుల ఆమోదం మీద తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ నడుచుకోవాలి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద. అయితే ఎంత సమయంలోపు గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపాలి అనేది ఆర్టికల్ 200లో లేదు. లేనప్పటికీ గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. ఆయన మంత్రిమండలి సలహా మేరకు ఒకవేళ రాష్ట్రపతి పంపినా కానీ ఒక్క నెల లోపలనే చర్య తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఒక నిర్దిష్ట గడువు ఇస్తూ యెస్టర్‌డే తీర్పు వెలువరించడం జరిగింది. ఈ ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జెస్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. జస్టిస్ జేబీ పార్థివాలా అండ్ జస్టిస్ ఆర్ మహదేవన్ గార్లు ఈ ధర్మాసనంలో ఉన్నారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దీని మీద మెయిన్స్‌లో ఎక్కువగా మీకు క్వెషన్‌లు అడిగేందుకు అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనే ఒక నూతన గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు కాబోతుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులను కలిపేస్తున్నారు. మెర్జ్ చేస్తున్నారు. ఏంటి ఆ 4 గ్రామీణ బ్యాంకులనేది ఇంపార్టెంట్. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఈ 4 గ్రామీణ బ్యాంకులను కలిపేసి ఒకే ఒక గ్రామీణ బ్యాంక్‌గా ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తూ యెస్టర్‌డే కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మే 1 నుంచి ఈ నూతన బ్యాంక్ అనేది కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. ఈ నూతన బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయి. స్పాన్సర్ బ్యాంక్ మనకు తెలుసు, గ్రామీణ బ్యాంక్ అంటే ఖచ్చితంగా స్పాన్సర్ బ్యాంక్ ఉంటుంది. ఈ నూతన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌కి స్పాన్సర్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకు సార్ కలిపేస్తున్నారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వన్ స్టేట్ వన్ ఆర్ఆర్‌బీ అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఓకేనా? సో, ఒకే ఒక సింగిల్ అంబ్రెల్లా కింద ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ సేవలు మనకు దొరకబోతున్నాయి. ఎందుకు అంటే బ్యాంక్ కార్యకలాపాల్లో సమర్థత, సరళత, ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ అనేవి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి. తర్వాత సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం అనే న్యూస్ మనం చూస్తాం. ఫ్రెండ్స్, రాష్ట్రంలో 2024, 25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్లలో ఈ మైక్రో ఇరిగేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయబడింది. సో థాట్ అంత ఏరియాలో సూక్ష్మ సేద్యం చేసి దేశంలోనే రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ 1,17,880 హెక్టార్లు. దెన్ సెకండ్ ప్లేస్ చూడండి గుజరాత్. చాలా దగ్గరికొచ్చింది. 1,16,000 హెక్టార్లు. ఉత్తరప్రదేశ్ చాలా కొంచెం దూరంలో ఉంది. తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు. ఇవి మొదటి 5 రాష్ట్రాలు దేశంలో మైక్రో ఇరిగేషన్ పరంగా. అయితే రాయలసీమలో మన రాష్ట్రం ఎక్కువగా ఈ మైక్రో ఇరిగేషన్‌ని అమలు చేస్తూ ఉంది. ఇక్కడ చాలా తక్కువ పంటతోటి తక్కువ నీటితోటి పంటలు పండించే విధానమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్‌ను, అట్లనే స్ప్రింక్లర్ ఇరిగేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. ఇక్కడ ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. సో, హార్టికల్చర్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మనం రాయలసీమను పేర్కొంటాం కదా! తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించడంలో రైతులకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. వివిధ రకాల పరికరాలను సబ్సిడీకే ఈ డ్రిప్ గాని, స్ప్రింక్లర్స్‌ను గాని సబ్సిడీకే అందిస్తోంది. ఫెర్టిగేషన్ విధానం అనేది వార్తల్లో ఉందండి. ఫెర్టిగేషన్ అంటే ఫెర్టిలైజర్స్ ప్లస్ ఇరిగేషన్. ఫెర్టిగేషన్ అవుతుంది. అంటే మైక్రో ఫెర్టిలైజర్స్‌కు నీటితో కలిపి ఫెర్టిలైజర్స్‌ను నీటిలో కలిపి మొక్కలకు అందించే విధానమే ఫెర్టిగేషన్ విధానం అండి. దీనివల్ల దిగుబడులు పెరగటమే కాకుండా పంట నాణ్యత కూడా పెరుగుతోంది. మొత్తం ఎంత ఖర్చు పెట్టింది?
ఇప్పటివరకు ఈ మైక్రో ఇరిగేషన్ కోసం రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఒక 328,00,00,000 ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 598,00,00,000 ఇస్తే, రైతుల వాటా 250,00,00,000 మొత్తం 2024, 25 ఆర్థిక సంవత్సరంలో మైక్రో ఇరిగేషన్ కోసం అయిన ఖర్చు 1,176,00,00,000. సో, సూక్ష్మ సేద్యంలో రాష్ట్రంలో ముందున్న జిల్లాలు ఇవండి. ఫస్ట్ ప్లేస్ అనంతపురం, సెకండ్ ప్లేస్ వైఎస్ఆర్ కడప, మూడోది సత్యసాయి, నాలుగోది అన్నమయ్య, 6 ప్రకాశం, 7 చిత్తూరు. దేశంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి జిల్లా బనస్కాంట. గుజరాత్‌లోని బనస్కాంట ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అనంతపురం జిల్లా దేశంలో రెండో స్థానంలో ఉంది. సో, జిల్లాల పరంగా రాష్ట్రానికి రెండో స్థానం వచ్చింది. ఇక పీ4 కార్యక్రమం. ఖచ్చితంగా ఈసారి పీ4 కార్యక్రమం మీద మనకి ప్రశ్న వస్తుంది. గతంలో కూడా మనం చెప్పాం. ఈ పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సొసైటీని ఏర్పాటు చేస్తోంది. ఈ సొసైటీకి ఎవరు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారనేది ముఖ్యమైన పాయింట్. ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఉప ముఖ్యమంత్రి గారు వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించబోతున్నారు. ఇక జలహారతి కార్పొరేషన్ యస్టర్‌డే మనం ప్రీవియస్ సెషన్‌లో కూడా చెప్పుకున్నాం. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పోలవరం, బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ అనే దాన్ని ప్రెస్టీజియస్‌గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ని అమలు చేయటం కోసం ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఎంటర్‌ప్రైజెస్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంటర్‌ప్రైజెస్‌గా 2013 కంపెనీ చట్టం ప్రకారం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా ఇది చేపడుతుంది అని చెప్పాము. ఇదొక స్పెషల్ పర్పస్ వెహికల్. ఆ పర్టిక్యులర్ పర్పస్‌తో ఏర్పడుతుందన్నమాట. ఇక ఫ్యాక్ట్ ఆఫ్ ది డేగా ట్రీట్ చేయండి ఫ్రెండ్స్. రతన్ మోహిని దాది ఇటీవల మరణించారు యస్టర్‌డే. ఈమె బ్రహ్మకుమారి. ఈశ్వరీభాయి విశ్వవిద్యాలయ బ్రహ్మకుమారీస్ ఈశ్వరీభాయి విశ్వవిద్యాలయ అధిపతిగా ఈవిడ పనిచేసినట్లుగా మనం వార్తల్లో చూస్తాం. దీంతో పాటు ఫ్రెండ్స్ పీఐబీలో మనకి 2024, 25 ఆర్థిక సంవత్సరానికి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి జీడీపీ వివరాలు, ప్లస్ తలసరి ఆదాయ వివరాల్లో రాష్ట్రం ర్యాంకులు, గ్రోత్ రేట్‌లకు సంబంధించినటువంటి పీడీఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నాను. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. వీటితో పాటు అది కూడా చదువుకోండి. సో, ఇలా ముఖ్యమైన అంశాలనే ఇప్పుడు నేర్చుకొని, నోటిఫికేషన్ వచ్చాక చాలా ఇంటెన్సివ్‌గా కరెంట్ అఫైర్స్‌ను ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో, రెగ్యులర్‌గా చదవటము, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కసారిగా ఏ పని చేయలేం. ఒక్కొక్క అడుగు వేస్తూ ఏదైనా మనం సాధించగలగమే అంశాన్ని గుర్తుపెట్టుకొని అభ్యర్థులు ఇప్పటి నుంచే కొంత తమ ప్రిపరేషన్‌కి కేటాయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.